హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, మనం అందరం ఫ్లిప్కార్ట్లో ఏదో ఒకటి పర్చేస్ చేస్తూనే ఉంటాం. సో ఆ పర్చేస్కి వచ్చేసరికి మనకి వీళ్ళు సూపర్ కాయిన్స్ అని చెప్పేసి కొన్ని కాయిన్స్ అయితే ఇస్తుంటారు. చాలా మంది దీన్ని అయితే పట్టించుకోరు. అందులో నేను కూడా ఉన్నాను అనమాట. సో ఎప్పటి నుంచి అందులో కాయిన్స్ వస్తున్నాయో, అవి ఎక్స్పైర్ అవుతాయన్న సంగతి కూడా నాకైతే తెలియదు. ఇదే రకంగా నా దగ్గర ఉన్న సూపర్ కాయిన్స్ అయితే ఎక్స్పైర్ కూడా అయిపోతున్నాయి ఎవ్రీ మంత్. సో ఆ విషయం నాకు తెలియలేదు. ఈ రోజు వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ నుంచి నాకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఆ నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూస్తే లాస్ట్ టైం నా దగ్గర నుంచి ఒక 500 సూపర్ కాయిన్స్ అయితే ఎక్స్పైర్ అయినట్టుగా అయితే తెలిసిందనమాట. సో ఈ సూపర్ కాయిన్స్ ఏంటి అనేది నాకు ఎంతోముందు తెలుసు. దీని మీద నేను ఒక వీడియో కూడా చేశాను. బట్ వచ్చేసరికి దాని గురించి అసలు నేను పట్టించుకోవడం అయితే మానేశాను. యాక్చువల్గా ఈరోజు ఈ సూపర్ కాయిన్స్ని వేస్ట్ చేయకుండా మనం ఎలా రిడీమ్ చేసుకోవాలనే దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాము. సో ఇలాగ మనం ఫ్లిప్కార్ట్ కనుక ఓపెన్ చేసినట్టయితే ఫ్లిప్కార్ట్లో మనకి కింద సూపర్ కాయిన్స్ అని చెప్పేసి ఒక సూపర్ కాయిన్ జోన్ అయితే కనిపిస్తుంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనం పర్చేస్ చేసిన ఏవైతే ఐటమ్స్ ఉంటాయో ఆ ఐటమ్స్ ప్రకారం మనకి సూపర్ కాయిన్స్ అయితే వీళ్ళు ఇస్తూ ఉంటారు. అంటే 10 కాయిన్స్ ఇవ్వచ్చు, 2 కాయిన్స్ ఇవ్వచ్చు, 50 కాయిన్స్ ఇవ్వచ్చు, చెప్పలేము. సో కాయిన్స్ అయితే మనం పర్చేజ్ని బట్టి వాళ్ళు అయితే ఇస్తూ ఉంటారు. సో ఆ కాయిన్స్ని మళ్ళీ మనం రిడీమ్ చేసుకోవాలంటే మళ్ళీ మనం ఏదైనా పర్చేజ్ చేసినప్పుడు అక్కడ నుంచి మనకి 20 కాయిన్స్ అని, 50 కాయిన్స్ అని, 10 కాయిన్స్ అని అవి రిడీమ్ అవుతూ ఉంటాయి. అక్కడ నుంచి పోతుంటాయి. ఒకేసారి మన దగ్గర ఉన్న సూపర్ కాయిన్స్ అన్ని రిడీమ్ అయితే అవ్వవు. ఎంతోమంది ఇక్కడ మనకి ఏదైతే ఈ సూపర్ కాయిన్స్ ఉన్నాయో వీటిని మనం రిడీమ్ చేసుకోవాలి అంటే సో మనకి ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ వోచర్ అయితే దొరికేది. సో గిఫ్ట్ వోచర్ కింద మొత్తం సూపర్ కాయిన్స్ని కన్వర్ట్ చేసుకొని తర్వాత మళ్ళీ మనం ఆ గిఫ్ట్ వోచర్ని ఏదైనా పర్చేజ్ చేసేటప్పుడు సో అక్కడ రిడీమ్ చేసుకుంటే మనకు అవి రిడీమ్ అయ్యేది. మొత్తం అంతా మనం అంటే అమౌంట్ ఇంకా మిగిలిన బ్యాలెన్స్ పే చేసి ఐటమ్ అయ్యే కొనుక్కునేవాళ్ళం. బట్ ఈరోజు నేను సూపర్ కాయిన్స్ ఎప్పుడైతే నా ఎక్స్పైరీ నేను తెలిసినాయో సో నేను ఒకసారి సూపర్ కాయిన్లోకి వచ్చి చూస్తే నాకు ఇక్కడ మీరు చూడొచ్చు అంతకుముందు కూడా చాలాసార్లు ఎక్స్పైర్ అయిపోయినాయి. సో ఇక్కడ మీకు ఎక్స్పైర్ 100 కాయిన్స్ అని చూపిస్తుంది, ఎక్స్పైర్ 508 కాయిన్స్ చూపిస్తుంది, ఎక్స్పైర్ 100 కాయిన్స్. సో అంతకుముందు మళ్ళీ ఎక్స్పైర్ 110 కాయిన్స్. సో ఈ రకంగా చాలాసార్లు ఎక్స్పైర్ అయిపోయినాయి. అది నేను అసలు చూసుకోలేదు. ఏ రోజు నేను సూపర్ కాయిన్స్ గురించి అసలు నేను పట్టించుకోకపోవడం వల్ల ఇలాగైతే జరిగిందనమాట. అప్పుడప్పుడు మీకు సూపర్ కాయిన్స్ రావడం మళ్ళీ మైనస్ అవ్వడం సో ఇవన్నీ కామనే. మనం పర్చేజ్ చేసే దాని ప్రకారం కొన్నిసార్లు మనకు ఆఫర్స్ వస్తుంటాయి. ఆఫర్స్లో పర్చేజ్ చేసినప్పుడు మన దగ్గర ఉన్న సూపర్ కాయిన్స్ కూడా రిడీమ్ అయిపోతుంటాయి మనకు తెలియకుండానే. సో ఆ రకంగా అయితే ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర చూస్తే సూపర్ కాయిన్స్ బ్యాలెన్స్ 537 ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇవి ఉన్నాయి. సో ఇప్పుడు నేను దీన్ని రిడీమ్ చేసుకోవాలి. సో ఏదైనా తీసుకోవాలంటే సో ఇక్కడ మనకి రివార్డ్స్లోకి వెళ్తే ఇక్కడ నుంచి మనం రిడీమ్ అయితే చేసుకోవచ్చు వీటిని. అంటే వీటిని క్లైమ్ అయితే చేసుకోవచ్చు. బట్ వచ్చేసరికి క్లైమ్ చేయాలి అంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చే ఆప్షన్స్ ఏంటంటే సో యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోమంటున్నారు. దానికోసం 150 సూపర్ కాయిన్స్ అయితే ఖర్చు అవుతాయంట 6 మంత్స్కి. అలాగే మనకి వేరే ఆఫర్స్ ఇస్తున్నారు. అంటే ఏదో ఒకటి దీంట్లో ఏది మనం ఐటమ్ కొనుక్కునే ఐటమ్ లేదు. ఒకవేళ కొనుక్కునే ఐటమ్ ఉంటే దానికి మళ్ళీ మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. నేను ఒక టీషర్ట్ తీసుకుందామని చూసా. ఆ టీషర్ట్కి 500 రూపాయలు పే చేస్తే దానికి గాను నా దగ్గర సూపర్ కాయిన్స్ 150 సూపర్ కాయిన్స్ అయితే ఖర్చు అవుతాయి అనమాట. అంటే 150 సూపర్ కాయిన్స్ ప్లస్ ఒక 500 రూపాయలు అయితే పే చేయాలి. సో అలా ఖర్చు అవుతున్నాయి. అంటే ఒక 1000 రూపాయల ప్రోడక్ట్ ఏమనుకుంటే ఒక 100 సూపర్ కాయిన్స్ రిడీమ్ చేసుకోగా అంటే ఆ 1000 రూపాయల ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది 1500 అని చెప్తున్నారు. 100 సూపర్ కాయిన్స్ ఇందులో తీసేసి దాన్ని 1000 రూపాయలకి ఇస్తామంటున్నారు. అంటే మన సూపర్ కాయిన్స్ రిడీమ్ చేసుకోవాలన్నా సరే మళ్ళీ డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిందే ఐటము. సో అలాంటివే ఉన్నాయి. మొత్తం అన్ని గానా బజానా ఏయో పిచ్చి పిచ్చి అన్నీ ఇందులో అయితే ఇస్తున్నారు. సో మనం ఈ సూపర్ కాయిన్స్ రిడీమ్ చేసుకోవాలంటే మళ్ళీ ఏదోటి పర్చేజ్ చేసుకోవాల్సిందే అన్నట్టుగా అయితే ఇక్కడ ఉందన్నమాట. అంటే మళ్ళీ డబ్బులు అయితే పెట్టాల్సిందే అన్నట్టుగా ఇక్కడైతే ఉంది. సో దీనివల్ల ఏం చేస్తామంటే ఇంకా మన సూపర్ కాయిన్స్ని అయితే వదిలేస్తాం. ఎవ్రీ మంత్ మనకి మంత్ ఎండ్ అవ్వగానే సూపర్ కాయిన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోతున్నాయి. సో నేను చేసిన మిస్టేక్ మీరు చేయకూడదని మీకు చెప్పేది. సో మీరు ఇందులో ఏది కనుక మీరు కొనాలి తెలియదు, మేము కొనదలుచుకోలేదు, మాకు ఇక్కడ ఏది మాకు ఉపయోగం లేదు అనుకుంటే మీ సూపర్ కాయిన్స్ ఎలాగో మంత్లీ ఎక్స్పైర్ అయిపోతున్నాయి కాబట్టి ఎక్స్పైర్ అవ్వకుండా మీకు ఇక్కడ గివ్ ఇండియా అని చెప్పేసి ఒకటైతే కనిపిస్తుంది కదా. సో ఈ గివ్ ఇండియాలో మనం డొనేట్ అయితే చేయొచ్చు అనమాట. ఈ సూపర్ కాయిన్స్ని డొనేట్ చేస్తే మీకు మంచి పని చేసామన్నా తృప్తి అయిన మిగిలిద్ది. ఎలాగో సూపర్ కాయిన్స్ మంత్ ఎండింగ్కి ఎక్స్పైర్ అవుతున్నాయి కాబట్టి ఒకవేళ మీరు ఏమైనా పర్చేజ్ చేయగలరు, మీరు రిడీమ్ చేసుకుంటామంటే చేసుకోవచ్చు. ఒకవేళ లేదనుకోండి మంత్ ఎండ్ అయిపోతుంది, రేపుతో మంత్ ఎండ్ అవుతుంది. ఈరోజు ఒక రోజు మీరు ఒకసారి ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి సూపర్ కాయిన్స్లోకి వెళ్ళి ఇక్కడ గివ్ ఇండియాలో మీకు ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, 1 డే ఓల్డ్ మ్యాన్కి మీరు మిల్స్ అయితే పెట్టొచ్చు అంట. దానికోసం మీరు 59 సూపర్ కాయిన్స్ రిడీమ్ చేస్తే సరిపోద్ది. సో ఇక్కడ నా దగ్గర అలాగా 500 చిల్లర ఉన్నాయి సూపర్ కాయిన్స్. సో ఇక్కడ నుంచి నేను క్లెయిమ్ చేశాను అనుకోండి, క్లెయిమ్ నౌ క్లిక్ చేస్తే సో నేను ఒక మనిషికి ఒక పెద్ద ఆయనకి 1 డే మిల్స్ అయితే పెట్టగలిగా. సో ఇలాగ మనం వీటిని రిడీమ్ చేసి ఒక మంచి పని అయితే చేయొచ్చు అనమాట. అనవసరంగా ఎక్స్పైర్ చేసే కన్నా వాటిని సో ఇలాగ ఒక మంచి పని చేయొచ్చు. ఇది ఒకటేనే కాదు, ఇంకా ఇక్కడ కిందకు వస్తే ఇక్కడ చూసారు కదా 1 డే ఎడ్యుకేషన్ అందించవచ్చు ఒక పాపకి. మనం ఈ సూపర్ కాయిన్ ఎంత 47 సూపర్ కాయిన్స్ కనుక మనం ఇచ్చేసినట్టయితే అది ఆల్రెడీ నేను చేసేసాను. ఇంకోటి ఇంకా అలాగే మనకి చాలా ఉంటాయి ఇక్కడ. సో మంచి పనులు చేయడానికి ఇక్కడ చూడొచ్చు మీరు.
మెడికల్ ట్రీట్మెంట్ అండ్ ఫుడ్కి సో 61 సూపర్ కాయిన్స్ అయితే ఇవ్వమంటున్నారు. సో ఇలాగ మనం క్లెయిమ్ చేసి ఈ వేస్ట్ కానివ్వకుండా సూపర్ కాయిన్స్ని వేస్ట్ కానివ్వకుండా ఇలాగైనా సరే చేశారనుకోండి, ఒక మంచి పని చేసామన్న తృప్తి అయినా మిగులుతుంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి స్కూల్ బస్ ప్రొవైడ్ చేయొచ్చు ఒక స్టూడెంట్కి. సో ఈ రకంగా మనం వీటిని రిడీమ్ చేసి ఎక్స్పైర్ కాకుండా చక్కగా వాటిని అలాగైనా సరే యూటిలైజ్ చేసుకోవచ్చు, అంటే వేస్ట్ కానివ్వకుండా అయితే చేసుకోవచ్చు. సో నేను చేసిన మిస్టేక్ మీరు చేయకూడదని నేను చెప్తున్నాను అనమాట. ఇక్కడ చూడొచ్చు, మనం ఇప్పటి వరకు చేసిన డొనేషన్స్ ఏవైతున్నాయో అవన్నీ మనకి ఇక్కడైతే కనిపిస్తుంటాయి. దేనికి మనం ఎంతెంత డొనేట్ చేసాం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో మీరు కూడా ఇదే రకంగా మీ సూపర్ కాయిన్స్ని పట్టించుకోకపోయినా, లేకపోతే అవి ఎక్స్పైర్ అయిపోతున్నాయని మీరు తెలుసుకున్నా సరే, సో మీరు కూడా ఈ రకంగా అయితే ఒక మంచి పని అయితే చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఒకసారి ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి మీ దగ్గర ఎన్ని సూపర్ కాయిన్స్ ఉన్నాయి, అంతకుముందు ఎన్ని ఎక్స్పైర్ అయిపోయినాయి, ఈసారి ఈ సూపర్ కాయిన్స్ని మీరు ఏ రకంగా వాడాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్లో అయితే చెప్పగలరు. సో ఈ చిన్న వీడియో, సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.